ఈరోజు ఆగస్టులో మొదటి ఆదివారం. దేవుడు 7 మాసాలు మనల్ని ఆయన సజీవమైన రెక్కల చాటున కాచి దాచి కాపాడి ఈ యొక్క ఆగస్టు మాసంలో మరొక దినాన్ని దేవుడు మనకు దయచేశాడు. ఆయనకే మహిమ కలుగును గాక. ఈ యొక్క ఆగస్టులో వచ్చే మొదటి ఆదివారానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే అది ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినోత్సవం అని చెప్పేసి ప్రపంచమంతా వాళ్ళు వాళ్ళ యొక్క స్నేహితులకి శుభాకాంక్షలు తెలుపుతారు. బైబిల్లో కూడా అనేక మంది స్నేహితులు ఉన్నారు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించు, దుర్దశలో అటువాడు సహాయంగా ఉంటాడని చెప్పేసి సామెతల గ్రంథంలో సొలొమోను అంటాడు. అంటే ఈ లోకంలో ప్రతి మనిషికి కూడా స్నేహితులు ఉంటారు. యవనస్తులకైతే చాలామంది స్నేహితులు ఉంటారు. కానీ ఇక్కడ రాయబడిన స్నేహితుడు ఎవరంటే నిజమైన స్నేహితుడు అని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. సంసోనుకు కూడా ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు ఎలాంటి వాడంటే, సంసోను తను పని మీద వెళ్ళినప్పుడు ఆ యొక్క సంసోన్ని యొక్క భార్యను ఏం చేశారంటే అతను ప్రాణ స్నేహితుడికి అప్పగించేసి సంసోను భార్యను అతను వివాహం చేసేసుకున్నాడు. అంటే స్నేహితుడిని మోసం చేశాడు. ప్రాణంగా ప్రేమించే స్నేహితుడిని మోసం చేశాడు. అంటే సంసోను స్నేహితుడు ఎలాంటి వాడంటే నమ్మక ద్రోహం చేసినటువంటి స్నేహితుడు. అలాగే బైబిల్ గ్రంథంలో చాలా ప్రాణ స్నేహితులు ఉన్నారు. ఎవరంటే మనందరికీ తెలిసిన వ్యక్తులే దావీదు, యోనాతాను. వాళ్ళిద్దరూ బావమరుదులు. కానీ బైబిల్లో అట్లా ఏమి ఉండవు కదా, నా వరుసలో సహోదరులు అని చెప్పి మనకు ఉండదు. వీరిద్దరు కూడా ఎలాంటి వారంటే చాలా ప్రాణ స్నేహితులు. యోనాతాను మరణించిన తర్వాత దావీదు ఏడుస్తూ ఒక పాట పాడతాడు. యోనాతానా, నువ్వు నా పట్ల చూపే ప్రేమ బహు వింతైనది, స్త్రీలు చూపించే ప్రేమ కంటే అది చాలా గొప్పదని చెప్పేసి దావీదు యోనాతాను తన పట్ల చూపించిన ప్రేమ గురించి దావీదు పాట పాడుతూ ఉంటాడు. అంటే యోనాతాను మహారాజు, అంటే రాజు తర్వాత రాజకుమారుడు కాబట్టి యువరాజు. అయినప్పటికీ దావీదు గొర్రెల కాపరి, ఎంతగానో ప్రేమించి తనకు కావాల్సినవన్నీ కూడా అవసరాలన్నీ తీర్చాడు. వారిద్దరు కూడా ప్రాణ స్నేహితులుగా ఉన్నారు. అంత గొప్ప ప్రేమ బైబిల్లో ఆ యొక్క ప్రాణ స్నేహితుల్లోనే కనిపిస్తూ ఉంటుంది. ఇంకా వీరందరికంటే నిజమైన స్నేహితుడు ఎవరు ఉన్నారు? ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎవరంటే మనం ఆరాధించేటటువంటి యేసు ప్రభువు. ఎంతమంది స్నేహితుల గురించి మాట్లాడినా ఈ స్నేహితుడి గురించి మాట్లాడకపోతే అదంతా వృధా అయిపోతుంది. ఈ స్నేహితుడు ఎవరయ్యారంటే, యోహాను సువార్తలో యేసు ప్రభు వారిని పట్టుకోవడానికి ఆ యొక్క రోమా సైనికులు అందరూ వచ్చినప్పుడు మీరు ఎవరి కోసం వెతుకుతున్నారని చెప్పి యేసు ప్రభు వారు ఆ సైనికులను అడుగుతారు. నజరేయుడని యేసు గురించి మేము వెతుకుతున్నామని చెప్పినప్పుడు నేనే ఆ యేసునని చెప్పి వీరిని విడిచిపెట్టండి అని చెప్పేసి యేసు ప్రభు వారు అన్నారు. అంటే ఒకవేళ యేసు ప్రభువే ఆ శిష్యులు అనుకుని చెప్పి ఆ సైనికులు ఎక్కడైతే యేసు ప్రభు శిష్యులు కొడతారో అని చెప్పి ముందుగానే నేనే ఆ యేసునని చెప్పి తన యొక్క స్నేహితులందరినీ కూడా పక్కకు తప్పించి వారి స్థానంలో వీళ్ళు వెళ్ళిపోయారు. హల్లెలూయా. యోహాను సువార్తలో నిజమైన ద్రాక్షావల్లి అనే అధ్యాయంలో ఉంటుంది కదా, 15వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని విడిచిపెట్టలేదు కదా. ఆ రోజు భూమి మీద ఉన్న కాలంలో పేతురు యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ యేసు ప్రభు వారు మాత్రం ఆ యొక్క ప్రాణ స్నేహితుడిగా ఉన్నాడు కాబట్టి తప్పిపోయిన ఆ పేతుడిని మరలా వెతికి తన చెంతను చేర్చుకున్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో మనకి ఎవ్వరూ స్నేహితులు లేరు. మనకు ఉండేటటువంటి స్నేహితుడు ఎవరంటే పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఒకే ఒక్క నిజమైన స్నేహితుడు మనం ఆరాధించే దేవుడు, సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభువారే. ఆ యొక్క స్నేహితుడినే మన స్నేహితుడు